హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే ఎస్ఎస్సి నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. రీసెంట్గా అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో కొంచెం లేట్ అయిందని వీడియో చేయడం, బట్ ఎస్ఎస్సి ఇంకా టైం అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. అసలు నోటిఫికేషన్ ఏంటి, అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని, అండ్ ఏజ్ క్రైటీరియా ఏంటి, ఫీజు ఎంత, అసలు ఎగ్జామ్ ఎప్పుడు, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియో అనేది చూడండి. సో వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు కామెంట్ చేయండి, ఓకేనా. సో మనకి ఈ నోటిఫికేషన్, సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ మనకు వచ్చింది ఎస్ఎస్సి నుంచి అండి, ఎస్ఎస్సి బోర్డు. సో ఎస్ఎస్సి బోర్డు నుంచి అయితే రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ గురించి నేను మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మన ఛానల్లో ఎక్కువగా మెయిల్ వాళ్ళు ఉన్నారండి, మెయిల్ మెంబర్స్ అనేది మన ఛానల్ని వాచ్ చేస్తున్నారు. సో ఢిల్లీ పోలీస్ నోటిఫికేషన్ అండి ఇది. సో వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోని చేయడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్కి ఓన్లీ మేల్సే అప్లై చేసుకోవచ్చా అంటే కాదండి, ఫీమేల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అంటే ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఓన్లీ వన్ ఎగ్జామే ఉంటుంది. సో మీకు నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి, చూడండి. సో మన ఛానల్లో ఎక్కువ మెయిల్ మెంబర్స్ మనం చూస్తున్నారు కాబట్టి, వాచ్ చేస్తున్నారు కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది మీకు చెప్తున్నానండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే సో ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఇలాంటి నోటిఫికేషన్స్ కావాలి అంటే కావాలి అంటే లైక్ చేయండి, లైక్ చేస్తే సరిపోతుంది. అంటే మీకు వేరే ఆర్ఆర్బీ నోటిఫికేషన్సే కాకుండా ఇంకా ఇలాంటి నోటిఫికేషన్స్ అనేది మీకు చెప్తూ ఉంటాను, సో దట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే, ఓకేనా. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఢిల్లీ పోలీస్ నోటిఫికేషన్ అండి, ఢిల్లీ పోలీస్ నోటిఫికేషన్, ఇది నోటిఫికేషన్ అవుట్ 2025. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 7,565. సో 7,565 అంటే కొంచెం ఎక్కువ నెంబరే కదండి, బట్ ఆల్ ఓవర్ ఇండియా ఇదైతే ఆల్ ఓవర్ ఇండియా ఎస్ఎస్సి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మనం కూడా ఏపీ ఆర్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి, ఓకేనా. సో మనం అందరం అప్లై చేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 7,565 వేకెన్సీస్. సో అప్లికేషన్ డేట్ వచ్చేసి 22 సెప్టెంబర్ 2025 స్టార్ట్ అయింది. సో 21 అక్టోబర్ 2025. సో ఒక 4 to 5 days అయిందండి స్టార్ట్ అయ్యే అప్లికేషన్ కూడా. ఐ థింక్ 4 days అనుకుంటా, 4 days అయింది. సో ఇంకా చాలా టైం ఉందండి. సో 21 అక్టోబర్ వరకు ఉంది. సో ఇన్ కేస్ ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అంతవరకు అయితే వెయిట్ చేయకండి, కొంచెం తొందరగానే చేసేసుకోండి. సో బెటర్, సర్వర్ బిజీ అనేది రాకుండా ఉంటుంది. సో మనకి ఈ ఎస్ఎస్సి బోర్డు నుంచి వచ్చే నోటిఫికేషన్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఎగ్జామ్ ఎప్పుడు అనేది వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే చెప్పేస్తారు కాబట్టి మనకు చాలా బెటర్ అండి. సో డిసెంబర్ ఆర్ జనవరి ఈ 2 monthsలో అనేది మీకు ఎగ్జామ్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు, ఓకేనా. సో అదొక బెనిఫిట్ అండి. మనకి ఎన్ని డేస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని, మనం దాన్ని బట్టి మన ప్రిపరేషన్ అనేది కూడా ఈజీ అయిపోతుంది. సో అంటే మనం అప్లై చేసుకోవాలో వద్దనేది ముందుగానే తెలిసిపోతుంది మన ప్రిపరేషన్ అనేది. ఈ డేట్ని ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేటప్పుడే కొంచెం మంచిగా స్టార్ట్ చేయొచ్చు. సో అదే అడ్వాంటేజ్. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఫీమేల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. సో ఈ 7,565 జాబ్స్లో మేల్స్కి వచ్చేసి 4,408 అంటే 4,408 పోస్టులు అనేది మేల్ మెంబర్స్కి ఉన్నాయి. సో ఫీమేల్ పోస్టులు వచ్చేసి 2,496 2,496 పోస్టులు అనేవి ఫీమేల్స్కి ఉన్నాయి, ఓకేనా. సో ఐ థింక్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఐ హోప్ ఫర్ అండర్స్టాండింగ్. సో మేల్కి ఇవి, ఫీమేల్కి ఇవి, ఓకే. సో ఏజ్ లిమిట్ ఏంటి? సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 25 years వరకు ఉంటుందండి. సో మనకు నార్మల్గా ఉన్నట్టే 3 years ఫర్ ఓబీసీ అండ్ 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండి. సో ఇది అందరికి తెలిసిందే కదా. నార్మల్గా మనకి ఎక్స్టెన్షన్ అవి నార్మల్గా ఏ నోటిఫికేషన్లో అయినా ఈ ఏజ్ లిమిట్ అనేది మనకు ఉంటుంది కదా. సో చూడండి, 18 నుంచి 25 years, ఓకేనా. సో ఫీజు విషయానికి వచ్చేస్తే ఫీజు 100 రూపీస్ అండి.
సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఎక్కువ అంటే ఈ ఎస్ఎస్సి దాంట్లో అంతే ఉంటుందండి. ఎక్కువ అమౌంట్ ఏం ఉండదు. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 100 ఫర్ మేల్ మెంబర్స్. సో ఈ ఫీమేల్స్ అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఫ్రీ అండి. సో ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు మీరు. ఓకే, మేల్ మెంబర్స్కి మాత్రమే 100 రూపీస్. ఫీమేల్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఫ్రీ, అప్లికేషన్ ఫీజు ఏమి ఉండదు. సో ఓన్లీ 1 ఎగ్జామే ఉంటుందండి. సో నాకు తెలిసి దీంట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి బెస్ట్ ఏంటంటే ఓన్లీ వన్ ఎగ్జామే ఉంటుంది. బట్ పీఈటీ ఉంటుందండి. సో అది మీరు చూసుకోవాలి. పీఈటీ ఉంటుంది, ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఓన్లీ 1 ఎగ్జామే. ఆ ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 90 మినిట్స్ అనేది టైం ఉంటుంది. ఓకే, అండ్ ఈ వన్ ఎగ్జామ్తో పాటు మీకు అంటే సిబిటి 1తో పాటు మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కదండి, ఓన్లీ 1 ఎగ్జామ్తో పాటు ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఉంటుందండి. ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది. సో అసలు ఈ ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో ఏముంటుంది అండ్ ఈ 1 ఎగ్జామ్ అని చెప్పాను కదండి. సో ఈ సిలబస్ ఏంటి, సో మీరు ఇంట్రెస్ట్గా ఉన్నాము అంటే కనుక, అంటే మీకు కావాలి అంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి. సో నేను కామెంట్ చేస్తే మీకు ఈ సిలబస్ అండ్ ఈ పీఈటీకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి 10+2 అండి. 10+2 పాస్. ఓకే, అంటే 12th. సింపుల్గా ఇంటర్ అని చెప్పుకోవచ్చు, లేదంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఏదైనా పర్లేదు. అందుకే 10th + 12th పాస్ 2 పాస్ అని రాశానండి. సో ఇంటర్ ఆర్ ఈక్వలెంట్ ఎలిజిబిలిటీ. ఓకే, ఈక్వలెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో మీకు గనక ఈ నోటిఫికేషన్ యూజ్ అవుతుంది, ఓకే మేము అప్లై చేసుకుంటాము, మాకు యూజ్ అవుతుంది అంటే గనక ఎవరన్నా మీరు వచ్చి కామెంట్ చేయండి. నేను సిలబస్ అనేది దీనికి కొంచెం డిఫరెంట్గా ఉందండి. సిలబస్ అండ్ మీకు ఈ పీఈటీకి ఏమేమి ఉండాలి అనేది మీకు క్లియర్ కట్గా ఒక వీడియో అనేది చేస్తాను, ఇంకొక వీడియో. ఈ వీడియోలో చెప్పేదానండి, బట్ మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు కదా. సో మరి వీడియో లెంత్ అయిపోతుంది. ఎందుకు మీకు ఇంట్రెస్ట్ ఉందంటే కనుక నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా. సో ఇదైతే ఢిల్లీ పోలీస్ నోటిఫికేషన్ అండి. ఢిల్లీ పోలీస్ నోటిఫికేషన్ ఇది ఎస్ఎస్సి బోర్డు నుంచి వచ్చింది. ఓకే, సో నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి ఇవి. ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ చెప్పేశాను కదండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను, ఏజ్ లిమిట్ చెప్పేశాను, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా చెప్పాను, ఎగ్జామ్ డేట్స్. సో మనకు మెయిన్గా ఎగ్జామ్ డేట్స్, ఈ ఎగ్జామ్ అనేది ఈ డిసెంబర్ మంత్ ఆర్ జనవరి మంత్లో ఎప్పుడైనా జరగచ్చండి. సో మ్యాక్సిమం ఈ 2 మంత్స్లోనే జరుగుతుంది. సో ఇదేనండి. మీకు కావాలంటే సిలబస్ అండ్ పీఈటీ ఎలిజిబిలిటీ ఏంటి, ఎలిజిబిలిటీ టెస్ట్లో ఎలా ఉంటుందనేది, అంటే పోలీస్ అంటే కొంచెం ఫిజికల్గా ఫిట్గా ఉండాలి కదండి. సో ఆ ఎలిజిబిలిటీ ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సిలబస్ అండ్ పీఈటీ. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుందండి. మీరు కనుక వీడియోకి హైప్ చేస్తే మన వీడియో కొంచెం బూస్ట్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా ఇలాంటి నోటిఫికేషన్ కావాలి అంటే కనుక కామెంట్లో చెప్పండి. ఇలాంటి నోటిఫికేషన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.